బయటకేం పంపరు వీళ్ళు ఏమున్నా కూడా. అయితే దీని మీద బండి సంజయ్ గారితో ఉన్న స్నేహపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు ఎక్కువ రియాక్ట్ అవుతలేరు అనేది నిజమా? కాదు కాదు, అది ఏమి ఉండదు. ఆయనకి ఆయన రాజకీయం ఆయనది, ఆయన పార్టీ ఆయనది, ఈయన పార్టీ ఇది. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా కొంచెం ఏదైనా ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఆయన కూడా. ఇట్లా అయిందని పోలీస్ వ్యవస్థ కూడా చూసినట్టు ఉన్నదని అంటున్నారు. ఉన్నారు అంతే, ఉన్నారా అంతే, అది అట్లనే ఉన్నారు. పట్టించుకుంటున్నారా? పట్టించుకుంటే ఇంతవరకు రాకూడదు. ఈయన 2 నిమిషాలు పట్టించుకోవాలంటే కొంత వరుసలో కొంతమంది ఏదో చేసి వెళ్ళిపోయారు ఎక్కడికో, మళ్ళీ దొరికేసారు. బాట ఆడితే మనం పోలేము అక్కడ ఏమున్నా కూడా. కేరళ అక్కడక్కడ పోతే కూడా ఏమున్నా ఇప్పుడు అట్లున్నాయి. ఏంటంటే మన బార్డర్ లోపల ఉంటాం, వాటికి బార్డర్ ఆడితే మనం ఏం చేయాలి, మన బార్డర్ లోపలే ఉన్నారు, ఎటు పోలేదు. అయితే ఇంకోటి బీజేపీ లీడర్లు కూడా ఎవరు ఈ ఇష్యూ పైన రియాక్ట్ కాలేదు, ఇంతవరకు బయటికి రాలే. అది ఎందుకు రియాక్ట్ అయితే లేరు అంటారు మీరు? ఎందుకంటే పార్టీ వాళ్ళది ఉంది. సో అట్లా దాని సరే, ఏదైనా ప్రజా సమస్య మీద మనం ఫైట్ చేసేటప్పుడు ఇష్యూ వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మనం మాట్లాడాలి. మరి ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు? అట్లా వాళ్ళ రాజకీయం వాళ్ళది ఉంది కదా, రాజకీయం వాళ్ళది ఉంది కనుక అట్లా ఏమున్నా కూడా పబ్లిక్ కూడా మా పైన ఏమైనా రావచ్చేమో అన్నట్టు ఆ భయం కూడా కొంచెం ఉంటుంది. ఏమైనా కూడా అందరు ఒకేలాగా ఉండరు కదా ఏమున్నా కూడా. సో దానివల్ల కూడా అట్లా ఉండొచ్చు. కానీ ఇట్లా శిక్షించాలి, ఏమున్నా కూడా శిక్ష పడేటట్టు చేయాలి. ఏమున్నా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటేనే బాగుంటుంది. ఏమున్నా కూడా పోలీస్ వ్యవస్థ కూడా ముందుకు రావాలి, చేయాలి. ఇటువంటి కూడా చూసి దానికి పనిష్మెంట్ చేస్తే నెక్స్ట్ ఇంకో టైం కాకుండా ఉంటుంది. ఏమున్నా కూడా వాళ్ళ వీడియోని కాదు, వేరే వాళ్ళు కూడా చేస్తారు. ఓవరాల్ గా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద మీ ఒపీనియన్ ఏంటిదంటే ఏమని చెప్తారు? మంచి వ్యక్త, సౌమ్యుడా? కాదు, వేస్ట్. అట్లా తప్పది, అది చేయడమే తప్ప. అసలు మనిషి ప్రవర్తన చాలా గతంలో కూడా కాలేజీలలో గొడవలు పడటం విన్నాము, అవి కూడా విన్నాము. కాకపోతే అప్పుడే కాలేజ్ అంటే ఓకే, కానీ ఇప్పుడు మైనర్ బాలిక అని అంటే అది వేరే అయిపోతుంది. అట్లా కూడా ఉంది. ఇప్పుడు మరి కేంద్రంలో ఉన్న పోస్టు ఊడుతుంది అంటారా బండి సంజయ్కి? ఏమన్నా దానికి ఏం ప్రాబ్లం లేదంట? ఆ పోస్ట్కి ఏముండదు. కాకపోతే అంటే దానికి ఏమైనా పనిష్మెంట్ ఏమైనా ఉంటుంది. ఏమున్నా కూడా పోస్టే ఉంటుంది. కాకపోతే కొంచెం దెబ్బ పడుతుంది పోస్ట్కి. ఏమున్నా కూడా వాళ్ళ కొడుకు ఇట్లా చేసిండు కదా ఇట్లా అన్నట్టు అంతే. పోస్ట్కి ఏముండదు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా ఓట్లు అట్లా వేసేటప్పుడు ఏమైనా కూడా చూసుకుంటారు. అప్పుడు పబ్లిక్ ఆలోచన వస్తుంది. ఏమున్నా కూడా మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏంది ఇట్లా అయింది కదా అన్నట్టు. ఓవరాల్గా ఈ ఇష్యూ పైన మీరు మాట్లాడండి అని అంటే ఏం చెప్తారు? ఆడియన్స్కి ఏం చెప్తారు? ఏమున్నా కూడా తప్పు చేసేంత చేయడం తప్పు. ఏమున్నా కూడా అటువంటి వాళ్ళకి శిక్ష చేయాలి ఖచ్చితంగా, కంపల్సరీ. 100% శిక్ష చేయాల్సిందే, దాంట్లో మార్పే లేదు. అయితే వాళ్ళు ఏమంటారంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అమ్మాయి వాళ్ళు. లేదు, అట్లా చేయరు, తప్ప. అది వీళ్ళు పుకారు చేస్తుండొచ్చు అట్లా, అంతే తప్ప డబ్బులు ఎవరు రిక్వెస్ట్ చేయరు. ఏమున్నా కూడా అట్లా లేదు. ఎంతమంది చూసినాం చేసిన వ్యవస్థ మొత్తం అంతా మనం ఆల్మోస్ట్ మధ్యలో ఎంతో ఇక్కడ షాద్నగర్ దగ్గర అక్కడక్కడ కొన్ని జరిగిన సంఘటనలు చేసిరు, అవన్నీ కూడా అయినాయి. సో అట్లా ఏముండదు, డబ్బులు తీసుకొని అవన్నీ తప్ప. అది పుకార్లు తప్ప వేస్ట్ అవి.